ఊహగలంగి జీవనపు తోలమునంబడి ఓరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమును పొందు దేహి క్రియ దీన దశన గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘటిత పాదకురాగ్ర శల్యమై పోతన మహాభాగవతము గజేంద్ర మోక్షణ కథ ప్రారంభము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావము: ఆలోచనలు అస్తవ్యస్తమై జీవితపు లోతులలో పడి కొట్టుకుంటూ పోరాడుతూ మోహం అనే పాశాలతో కట్టబడిన స్థితి నుండి బయటపడలేక గిజగిజలాడే జీవుని వలె గజరాజు కూడా దిక్కుతోచని నీటి లోతులో పడి పోరాడుతూ పెద్ద ముసలి అనే లత పెన వేసుకుపోయిన పాదాన్ని విడిపించుకొనలేక తన ప్రాణాలపై సందేహిస్తూ దీనదశను పొందింది. భయంకరమైన మొసలి ఓని అయిన కూరలతో పడవడముతో ఏనుగు కాలిగిట్టలు చితికిపోయినాయి. ఈ విధముగా గజేంద్రుడు ముసలి చేత పట్టుబడి నానా విధములుగా బాధలు పడుతూ ఉన్నాడు అని ఈ పద్య సారాంశం. ఊహగలంగి జీవనపు తోలమునంబడి పోరుచున్ మహామోఘలతో నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమును పొందు దేహి క్రియ దీనదశం గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘటిత పాదకురాగ్ర శల్యమై. ఈ విధముగా గజేంద్రుడు పడిన బాధలను ఈ పద్యము గజేంద్ర మోక్షము నుండి వివరించడమైనది. శుభం.